1980వ సంవత్సరం చదువులు పూర్తి చేసుకుని విద్యార్థులు కాలేజీ విడిచి వెళ్ళిపోతున్న రోజు. రే హనుమా, బస్సుకు టైం అవుతుంది, ఆటోగ్రాఫ్ ఇవ్వరా. ఎందుకురా? మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుంటామో ఏమో. అరే, మనది ఆటోగ్రాఫులతో అంతమే స్నేహం కాకూడదు. స్నేహం అంటే చదువుకున్నంతకాలం కలిసి బతకడం కాదు, బతికున్నంతకాలం కష్టసుఖాలను కలిసి పంచుకోవడం. మనందరం ఎప్పుడు వీలైతే అప్పుడు కలుస్తూనే ఉందాం. అది చెప్పడానికి బాగానే ఉంది, జరగడం కష్టమేమో. రే, మనసులో కలవాలని ఉంటే మనకెన్ని బాధ్యతలున్నా కలుసుకోవచ్చు, మనం ఎంత దూరంలో ఉన్నా కలుసుకోవచ్చు. మనం అందరం కలిసి ఏర్పాటు నేను చేస్తాను. ఒరే 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 ఒరే, అందరూ తిన్నారా? మెస్ మూసేస్తున్నారు అక్కడ. డియర్ ఫ్రెండ్స్, ఏంట్రా ఇది? పెళ్ళై పిల్లలు కూడా పుట్టారు, మీరు ఇంకా మారలేదురా. ఇలా గోల్ చేసి సరదాగా ఉండి రిఫ్రెష్ అవటానికి మనం అంతా ఇలా కలుసుకుంది. అవును, దిగు. అరే, కేవలం మనమే కాదురా, మనతో పాటు మన ఫ్యామిలీస్ కూడా రిఫ్రెష్ కావాలి. ఓకే రా, ఓకే ఓకే. ఇప్పుడు నా కొడుకు డాన్స్ చేస్తా. రే, ఇప్పుడు నా కూతురు డాన్స్ చేస్తుంది చూడరా. ఒరే, మాటల తర్వాత అందరూ తిన్నారా లేదా? తిన్నావురా బాబు, తిన్నావురా నాయను, వీడు మారడిక. అన్నట్టు రే, నా బిజినెస్ డీల్ ఓకే అయింది. ఇక నేను స్విట్జర్లాండ్ లో సెటిల్ అవుతా. అరే, నేను కూడా నా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ని ఢిల్లీకి షిఫ్ట్ చేస్తున్నాను. ఇక నుంచి నేను అక్కడే ఉంటాను. రే, మనందరం దగ్గర ఉండటం వల్ల అప్పుడప్పుడు కలుసుకుంటున్నాం. ఇలా మీరు తల ఊరు వెళ్ళిపోతే కలవడం వీలవుతుందా? అది కాదురా, అప్పుడు అనుకున్నాం, ఇప్పుడు కలిసాం కదా. రేయ్, మనసుంటే మార్గం ఉంటుంది. మనం మళ్ళీ తప్పకుండా కలుస్తాం చూడు. తప్పకుండా. రే ప్రభా, ఇట్రా. ఏంటంకుల్? డాన్స్ సూపర్ గా చేసావురా. ఏ క్లాసు? 7th అంకుల్. అవునా? ఏ ర్యాంక్ ఏంటి? అంకుల్ తో ఇదే పెద్ద ప్రాబ్లం. 7th క్లాస్ సెకండ్ ఇయర్ రా. ఒరేయ్, ఈ డాన్స్ లో ఆటలు కాదు, ముందు చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి.